కేంద్ర మంత్రి బండి సంజయ్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. 2 సీట్లకే సంజయ్ తెగ హంగామా చేస్తున్నారని విమర్శించారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లకు పైగా గెలుస్తామన్న బీజేపీ ఎన్ని గెలిచిందని ప్రశ్నించారు. రాబోయే ప్రతి ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామన్నారు. 2029 సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు మంత్రి కోమటిరెడ్డి. రంజాన్ గిఫ్ట్ ఇచ్చింది ఏ అబ్కా బార్ 400 అన్నప్పుడు 240 ఇచ్చినప్పుడు ఏ గిఫ్ట్ ఎవరికి ఇచ్చింది గిఫ్ట్? అబ్కా బార్ 400 అని దేశమంతా తిరిగి మొదటిసారి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ప్రతి ఒక్క ఇంట్లో 15 లక్షల రూపాయలు నల్లధనం తీసుకొచ్చి విదేశాలకి లేస్తారని చెప్పినప్పుడు మొన్న ఎలక్షన్లో కుల మతాల మధ్య వైద్యం తీసుకొచ్చి అబ్కా బార్ 400 అన్నప్పుడు 240 కూడా రాక ప్రతిపక్షాల మీద ఆధారపడి గవర్నమెంట్ ఏర్పాటైన సంగతి బండి సంజయ్ గారు మర్చిపోయినట్టుంది. మేము 50 సీట్లకి వెళ్ళి 100 సీట్లకు పెరిగితే వాళ్ళు 330 సీట్లకి వెళ్ళి 230కి వచ్చాం. మేము రేపు 100 సీట్లకి వెళ్ళి వచ్చే ఎలక్షన్లో 200 సీట్ల పైన సాధించి మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయం. ఈ 2 సీట్లకే ఇట్లంటే అసెంబ్లీలో మా ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్తే 8 సీట్లకి ఎందుకు పరిమితమైనరు? అందుకనే బండి సంజయ్ గారు మీరు కేంద్రంలో ఉండి మీరు అక్కడ ఉండి డబ్బులు మేము దాని మీద కాదు, మేము రేపు వచ్చే స్థానిక సంస్థలు తెలుసుకుందాం. అసెంబ్లీలో చూసుకున్నాం కదా, పార్లమెంట్లో మీరు ఎన్నో చెప్పినారు. 8 సీట్లు వచ్చినాయి మా, ఇంకా 2 సీట్లు 3 సీట్లు 3000 4000తో ఓడిపోయినాయి. 12 సీట్లు వచ్చాయి మాయి. అందుకనే దీంతోనే కాదు మా పర్ఫార్మెన్స్ మా స్కీమ్స్ వచ్చే 4 ఏళ్లలో చూస్తారు. వచ్చేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే రాష్ట్రంలో. ఎవరు ఏమన్నా కానీ మోడీ గారు మాటలు నమ్మిండొచ్చు, నడిచినప్పుడు 400 రావాలి కదా. నల్లధనం తీసుకొచ్చి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తే తెలంగాణకి ఇప్పటికి 11 ఏళ్ళల్లో 22 కోట్ల ఉద్యోగాలు రావాలి. 22 కోట్లు కాదు, అలా 2 ఉద్యోగాలు కూడా ఇవ్వలేమా.